ప్రస్తుతం అంతా ఫోన్ రావు ఉన్నారు. ఆయన సార్ యువగల ముగింపు సభ ఈ స్పందన, యువగల మీ ముగింపు విజయోత్సవ సభ మీ స్పందన. మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు యువగలాన్ని జనగలంగా మార్చాడు. ఈరోజు జనం మాట్లాడుకుంటున్నారు యువగలం కోసం. జనగలం అయిన తర్వాత ఇక దానికి ఏమైనా తిరుగుంటుందా? దానికి అడ్డంకులు ఉండవు. దానికి గాలివాన కూడా ఏం చేయలేదు, తుఫాన్ వచ్చినా ఏం చేయలేదు, సునామీ వచ్చినా ఏం చేయలేదు. ఎందుకంటే జనగలం ముందు ఏదైనా సరే, భగవంతుడైనా సరే, జనం హృదయాల్లో ఏదైతే ఉంటుందో భగవంతుడు కూడా అదే చేస్తాడు. ఈరోజు మా లోకేష్ బాబు గారు చేపట్టిన పాదయాత్ర ఆనాడు యువకుల కోసం, ఒక ధైర్యాన్ని నింపడం కోసం చేశారు. కానీ ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇది మా గలంగా తీసుకున్నారు. ప్రజలందరి గలాన్ని ఆయన గలంగా వినిపించాడు. స్వేచ్ఛ అనేటటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం. అది ఆనాడు ఆ స్వేచ్ఛ లేదని చెప్పి ఆ రోజు ఏదైతే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టామో, ఈ రోజు అదే స్వేచ్ఛ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు జనగలం అన్నారు కానీ జనాదరణ లేని కాలమని వైసీపీ నాయకులు ఆడు కళ్ళుండి కబోదాడు. కళ్ళుండి చూడలేని వాళ్ళకి ఏం కనబడుతుంది? ఈ రోజు ఇక్కడ ఇది ఉంది, ఇది కూడా జనం లేరా? పాదయాత్రలు ఏం జరగడం లేదా? ఆ రోజు విజయవాడలో 1,00,000 మందితో సభ పెట్టారు, కనబడలేదా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా వెనకొచ్చింది పెయిడ్ ఆర్టిస్టులు కాదు, వికాస్ అయినటువంటి జనం. నిన్న అంబటి ఒక వ్యాఖ్య చేశారు, ఎలుక తోలు పెట్టి ఎన్నాళ్ళ ముందుకైనా ఉపయోగం లేదు. అది అంబటికి బాగా వర్తిస్తుంది. అంబటికి ముడ్డి కింద ఉన్న కుంపటిని చూసుకోమనండి. ఆ తర్వాత ఎలక, పిల్లి, తోక, పంది మాట్లాడుకుంటారు. కానీ ముందు అంబటికి ముడ్డి కింద పెట్టిన కుంపటిని అప్పటి చూసుకుంటే ఆ తర్వాత మాట్లాడచ్చు. ఎలకల కోసం, పందుల కోసం. మోహన్ రావు గారితో గడిచిన 10 ఏళ్ళుగా ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ రోజులో ఉన్న ఉత్సాహం, ఆ స్మైల్ ఎప్పుడు కనిపించలేదు. కారణం ఏంటి? ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంది. ఈ రోజు ఈ మా యువగలం తాలూకా స్పిరిట్, ఈ రోజు ఈ సభ తాలూకా స్పిరిట్, ఈ రోజు మా ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ వేదికను పంచుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక భరోసాని కల్పిస్తున్నారనేటటువంటి ఆనందం ఈ రోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఆనందం రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రధాని కనబడబోతుంది. థ్యాంక్ యూ.